కనీసం చప్పట్లు కొట్టి ఆనందించున్నాను. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క ప్రార్థన కూడికకు కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. ఈ సమయంలో ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుడికి నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రాముఖ్యంగా దైవజనులు మిఖాయేలు గారి కుటుంబానికి నా హృదయపూర్వకమైన వందనాలు. కూడి వచ్చిన సేవకులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు చక్కటి దైవ వర్తమానాన్ని మనం విన్నాం. కూడుకునేది ప్రార్థించడం కొరకని చక్కటి వర్తమానం ద్వారా ప్రభు మనల్ని బలపరిచాడు. కనుక ఈ సమయంలో నేను కూడా ఒక చిన్న మాట చెప్పిన మాటను ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. కీర్తన గ్రంథముల నుంచి 100వ కీర్తనలో మొదటి మాట నేను చదువుతూ ఉన్నాను. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాకు సేవించుడి. చాలు. చదువుకున్నటువంటి ఈ మాటల్లో ప్రాముఖ్యంగా మొదటి మాట మనం ఏమని మాట్లాడుకున్నారు అంటే, దైవజనులు చెప్పిన మాట ఏంటి అంటే, కూడుకుని ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అంతేనా? కూడుకున్నటువంటి మనం అందరం కూడా ఏం చేయాలి అంటే ఖచ్చితంగా ప్రార్థించేటువంటి, వాస్తవానికి మనం పెట్టుకునేటువంటి సంఘాలు ఏవైనప్పటికీ కూడా ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క పేరు ఉంటుంది. దేవుడు నాకు ఇచ్చినటువంటి పరిచర్య తాడికొలుగుడు పట్టణంలో నేను పరిచర్య చేస్తా ఉన్నా. మా పరిచర్య పేరు బెరాకా ప్రార్థనా మందిరం. ఏం పేరు? బెరాకా ప్రార్థనా మందిరం. వాస్తవానికి మీరు ఏమన్నా పిలవాలి అన్నా కానీ, పలకాలన్నా కానీ ఏమని పలుకుతాము అంటే బెరాకా ప్రార్థనా మందిరం అనేటువంటి పేరును ఉపయోగిస్తూ ఉంటాం. మీ ప్రార్థన మందిరం పేరేంటి? క్రీస్తు సత్య స్వస్థత సాలు. మేము ఎక్కడికి వెళ్తూ ఉన్నామంటే ఏం చెప్తారు? ఎక్కడికి వెళ్తా ఉన్నామంటే ఏం చెప్తారు? సహజంగా చర్చికి వెళ్తున్నామనో లేదా ప్రార్థనకు వెళ్తున్నామో అంటా ఉంటాం కదా. అంటారా లేదా? ప్రార్థనకు వెళ్తూ ఉన్నాము లేదా దేవుని మందిరానికి వెళ్తూ ఉన్నాము. బైబిల్ గ్రంథంలో ఉంటుంది ఒక మాట, సమస్త జనులకు ఏమనుంటుంది? ప్రార్థన మందిరము అనబడుతుంది అని చెప్పి బైబిల్ గ్రంథంలో మనం ఒక లేఖనాలు చూస్తూ ఉన్నాం. నిజమే. మనం ఎక్కడికి వచ్చాము అంటే దేవుని మందిరానికి వచ్చాము, స్వస్థత సాలకు వచ్చాము. వచ్చినటువంటి మనము వాక్యం ఏం చెప్తుంది అంటే ప్రార్థన చేయమని చెప్తా ఉంది. సమస్త దేశములారా యెహోవాను ఏం చేయాలంట? ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను. ఆమేన్, హల్లెలూయా. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చేయవలసిన ఒక 2 పనులు ఏంటి అంటే, ఒకటి ప్రార్థన చేయాలి. చెప్పాలి, ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నేను అంటాను, దేవుని మందిరంలోనికి వచ్చినటువంటి మనము, దేవుని యొక్క సన్నిధానంలోనికి వచ్చినటువంటి మనము ప్రార్థన చేసేటువంటి అనుభవం ఖచ్చితంగా మీకు ఉండాలి. నేను ప్రార్థనకి వెళ్ళాను, దేవుని మందిరానికి వెళ్ళాను అని చెప్పుకునే ప్రతి ఒక్కరూ కూడా చేయవలసిన పని ఖచ్చితంగా ప్రార్థించేటువంటి అనుభవాన్ని నేర్చుకోవాలి. ప్రార్థించడం మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఎవరు ప్రార్థన చేయాలి? మిమ్మల్ని అడిగాను అనుకోండి, ఎవరు ప్రార్థన చేయాలి? ఎవరు చేయాలి? అందరూ కూడా చేయాలి. అంతే కదా. అందులో పెద్దవాళ్ళు ఉంటారు, చిన్నవాళ్ళు ఉంటారు, యవనస్తులు ఉంటారు. వీళ్ళందరూ కూడా ప్రార్థన చేయాలి. దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా, దేవుని మందిరంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. చూడండి, చాలా మంది అమ్మ ప్రార్థన చేయండి అమ్మా అనుకోండి, నాకు ప్రార్థన రాదండి అంటాం కదా. ప్రార్థన అంటే ఏంటి? వాస్తవానికి ప్రార్థన అనేటువంటి మాటకు అర్థం ఏంటి? అసలు మాట్లాడటం.
విన్నపించటం. మీకు ఏదైనా అవసరం వచ్చిందనుకోండి, మీ తండ్రి దగ్గరికి వెళ్ళి నాన్న నాకు పలానది కావాలి అన్నటువంటి దాన్ని ఏమంటారు? విన్నపించుకోవటం, ప్రార్థించటం. కనుక ఒక విషయాన్ని తెలియపరచటం, ఒక విషయం గురించి ఒక వ్యక్తికి తెలియపరచడమే ప్రార్థన. నేను అంటాను, మీకు ప్రార్థన రాదు అని చెప్పడం కాదు, మీకున్నటువంటి సమస్యను చెప్పుకోవడమే. ఎవరికి చెప్పాలి? ఎవరికి చెప్పాలి? దేవునికి చెప్పాలి. మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుకి చెప్పుకుంటే అది నీ జీవితంలో అది కార్యరూపముగా మార్చబడుతుంది. అందుకని మనం ప్రతి ఒక్కరూ కూడా చేయవలసినటువంటి ప్రాముఖ్యమైన పని, మందిరంలోనికి వచ్చిన తర్వాత ప్రార్థన చేయకుండా వెళ్ళకూడదు. ఆమె నేను ప్రార్థనకి వెళ్ళాను అని చెప్పుకునేవారు ప్రార్థన చేయకుండా వచ్చామంటే ప్రయోజనం ఉండదు కదా. పనికి వెళ్ళాము, కోతకు వెళ్ళాము అనుకోండి, కోత పోయకుండా వచ్చామనుకోండి, వాడికి జీతం ఉంటుందా? ఆశీర్వాదం ఉంటుందా? దేవుని మందిరంలోనికి వచ్చిన వ్యక్తి కూడా ప్రార్థన చేయకపోతే తనకు అది ఆశీర్వాదకరంగా ఉండదు. ఆమె హల్లెలూయా. కనుక ప్రతి ఒక్కరూ కూడా చేయవలసినటువంటి మొదటి పని ఏంటి? ప్రార్థన చేయడం. రెండవ పని ఏంటి? ప్రభుని స్తుతించటం. హల్లెలూయా. వాక్యంలో ఉంది, సమస్త దేశములారా యెహోవాని ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాని ఏం చేయాలి? సేవించుడి. మనం దేవుని వాక్యంలో రాయబడుతుంది, ఉత్సాహధ్వని చేయుడి, ప్రభుని ఉత్సాహధ్వని చేయుడి. వాక్యంలో రాయబడుతున్నట్లుగా ప్రతి ఒక్కరూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, వాస్తవానికి మనం కృతజ్ఞతాస్తుతులు ఎలా చెల్లించగలుగుతాము అంటే, ఒకటి స్తుతుల ద్వారా చెల్లించగలుగుతాము, రెండవది పాట ద్వారా కూడా మనం స్తుతించగలుగుతాం. ఆమె రెండు విషయాలు. ఒకటి, దేవుడు చేసినటువంటి కార్యాన్ని స్తుతుల రూపముగా మనం చెల్లించగలుగుతాం. ఎలాగంటే, ఒక వ్యక్తికి ఏదైనా ఒక సహాయం చేశాడు అనుకోండి, ఆ సహాయం బట్టి నువ్వేం చెప్తావు? థ్యాంక్స్ అండి అని ఒక మాట ఉపయోగిస్తాం కదా. థ్యాంక్స్ అని చెప్పామనుకోండి, ఆ వ్యక్తి సహాయం చేసినటువంటి వ్యక్తి మనసు ఎలా ఉంటుంది? సంతోషంగా ఉంటుంది. ఒకవేళ నువ్వు కృతజ్ఞత థ్యాంక్స్ అనేటువంటి మాట చెప్పకుండా వెళ్ళిపోయావు అనుకోండి, ఆ వ్యక్తి మరలా నీకు సహాయం చేయాలంటే చేయగలుగుతాడా? మనం దేవుని మందిరంలోనికి వచ్చిన తర్వాత కూడా నీవు ప్రభువుకి చేయవలసింది ఏదైనా ఉంది అంటే, నీవు ఇవ్వగలగాల్సింది ఏదైనా ఉంది అంటే అది ఒక థ్యాంక్స్ గివింగ్ మాత్రమే. హల్లెలూయా. కనుక దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత మనమందరము కూడా చేయవలసినటువంటి పని ఏంటంటే ప్రభువుని స్తుతించడం. అది ఏ రూపముగానైనా సరే ప్రభువు చేసినటువంటి కార్యాన్ని సంతోషముతో, ఉత్సాహముతో మనము ప్రభువుని ఘనపరచగలిగే వారుగా ఉండాలి. హల్లెలూయా. దేవుని వాక్యంలో మనం చెప్పబడుతున్నటువంటి మాటలు, ఒకటి ప్రార్థన చేయడం, రెండవది ఖచ్చితంగా మనం కృతజ్ఞత అర్పణలు చెల్లించగలిగే వారుగా ఉండాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగే వారుగా ఉండాలి. ఆమె అర్థమైందా? అర్థమైపోయిందంట. ఏం చెప్పారు? ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎలా చేయాలి? అందరం కూడా కలిసి ఉత్సాహంతో, జీవంతో మనమందరం కూడా ప్రభుని స్తుతించగలిగే వారుగా ఉండాలి. అట్టి కృపా ధన్యత ప్రభు మీకు, మీ కుటుంబాలకు ప్రభు అనుగ్రహించును గాక. ఒక చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు. చెప్పబడినటువంటి మాటలు కుటుంబాలకు, సంఘాలకు, బిడ్డలకు దీవెనకరంగా ఉంచండి. సేవకులు మికాయలు గారి యొక్క పరిచయం, సంఘాలు, కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవునికి మహిమ కలుగుగాక. చెప్పండి. ఇంకా 2 నిమిషాలు ఉంది. హల్లెలూయా. ఇచ్చిన టయాన్ని ఉపయోగించుకుంటే మరొకసారి పిలవడం కొనడతాం. హల్లెలూయా. ఇలాగంటున్నా నేను ఏం బాధపడకండి, ఎందుకంటే మనం కూడా ఎదుటి వారిని ప్రేమించాలి.
నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు. అందుకని ఎంతమంది దైవజనులు వచ్చారు, ఎంతమంది విశ్వాసులు వచ్చారు. మిఖాయేలు గారు అంటే అందరికీ ప్రేమామయుడు అని చెప్పాలంటే దేవునికి స్తోత్రం కలుగుతుంది కాక. చక్కటి వర్తమానం. ఏం చెప్పారు వర్తమానం? ప్రార్థన చేయాలి, ఇంకా స్తుతులు అర్పించాలి. అక్కడే 4వ వచనంలో ఉంటుంది, కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తూ ఆయన గుమ్మంలో ప్రవేశించుడు అని ఉంటుంది 4వ వచనంలో. ఎప్పుడు కూడా కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. రెండోది ప్రార్థన చేయాలి. ఎవరి కొరకు ప్రార్థన చేయాలి? అందరి కొరకు ప్రార్థన చేయాలి. కష్టంలో ఉన్న వారి గురించి కూడా ప్రార్థన చేయాలి. 2 మాటలు కూడా ఎంతో అమూల్యమైన మాటలు. రెండోది దేశం కొరకు ప్రార్థన చేయాలి. దేశంలో చాలా విపత్తులు వస్తున్నాయి, మీరు తర్వాత మీకు తెలుస్తుంది. కాబట్టి మీరు ఎక్కడున్నా సరే సంఘాల కొరకు, ప్రాంతాల కొరకు, రక్షణ లేని వారి కొరకు, దేశాల కొరకు ప్రార్థన చేయాలి. ఈ యొక్క మాటలు మరి దేవుడు మనకిచ్చిన వర్తమానం బట్టి